హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాఖాహార రుచులండి. ఈరోజు మనం చేసుకోబోయే వెరైటీ పప్పుచారు అండి. పప్పుచారు తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు మీకు అందరికి చూపిస్తున్నాను. ఫస్ట్ నేను పెసరపప్పుని ఈ విధంగా కొంచెం ఒక పావు గంట సేపు నానపెట్టి ఉడికించుకున్నాను. ఈ గ్లాస్ పప్పు అయితే వేసుకున్నానండి నలుగురికి చేయడానికి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ఇందులోకి ఫస్ట్ ఉల్లిపాయలు, ఆనపకాయ ముక్కలు, ధనియాలు, మెంతులు వేచి పొడి చేసుకున్న పౌడర్ అండి ఇది. దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది. పప్పుచారుకి సరిపడా కారం అండి, పచ్చిమిరపకాయలు. మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి నేను వేస్తున్నాను. మీరు ఎంత తింటారో అంత కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టమాటా, మునక్కాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ పప్పుచారుకి సరిపడా సాల్ట్. ఇందులో ఎండుకారం వాడమండి, అంతా కూడా పచ్చిమిరపకాయలతోటే ఈ కారం. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పుల్ల వేద్దాం. చింతపండు రసం వేస్తున్నానండి. పులుపు కూడా మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ ములక్కాళ్ళు, ఆనపకాయ ముక్కలు బాగా ఉడకాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. పప్పుచారు అయితే ఉడికిపోయిందండి, ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. కమ్మని పప్పుచారు అయితే రెడీ అవుతున్నది. నెక్స్ట్ దీనికోసం ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి పోపుకి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు పోపు కోసం. కొంచెం ఆవాలు చిటపట్లు ఆడాలండి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు. పప్పుచారుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లిపాయలు పోపు వేసుకుంటే. ఒకసారి కలుపుకుందాం. ఎక్కువగా వేగాల్సిన పని అయితే లేదు, కొంచెం పచ్చివాసన పోయినంత వరకు. నెక్స్ట్ కొంచెం ఇంగువ. ఇవన్నీ బాగా కలుపుకొని ఈ పప్పుచారులో అయితే ఇప్పుడు వేసేసుకుందామండి. ఇవి కమ్మని పప్పుచారు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నట్లోనే సర్వ్ చేసుకొని అప్పడాలతో తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.